ఆ గోపీచంద్ గడి చెల్లెలకి సుందర్ కుమార్కి లవ్ ట్రాక్ నడుస్తుందన్నమాట. బండి ట్రాక్ తప్పిపోయి లూప్ లైన్ లో పడింది ఏంటి? ఈ విషయం గోపీచంద్ గడి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయ్యి బాబోయ్, నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ మణిమలను ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగానే పట్టుతున్నాను. ఒక్క సినిమా సరిగా చూడనివిడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఈ పిసిరిగొట్టాడు ఇంట్లోనే చచ్చాడు. ఇప్పుడు ఎలా? టమేంటి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, ఒంగోనిడు, ఊపిరి సలపనీడు, ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకుంటా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఇరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? చిన్నదారు అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? షాక్ కొట్టడం ఏమిటయ్యా? మనిషి మెలిగిందిరి పడిపోతారు. ఏం పర్లేదు. చిన్నదారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుండిపోటు. ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట ఉన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. అలాగే అక్క. అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు, పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి, 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా, 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.